నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నెక్స్ట్ జెన్ టెక్నాలజీపై దృష్టి పెట్టాలి అధికారులు సమన్వయంతో పనిచేయాలి కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు జిల్లా పూర్వపు ఎస్పీ సతీష్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు జిల్లాలో పనిచేయటం ఛాలెంజ్ తో కూడుకున్న విషయమని వెల్లడి అందరికీ కృతజ్ఞతలు తెలిపిన సతీష్ కుమార్ ఘనంగా మాజీ స్పీకర్ కోడెల వర్ధంతి కార్యక్రమాలు నివాళులర్పించిన పార్టీ నేతలు అభిమానులు వర్షంలో సైతం కొనసాగుతున్న శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు నిర్ణీత సమయానికి పూర్తి కావచ్చని భావిస్తున్న ప్రజలు రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలను ఉద్యమంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండవ రోజు అనేక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదని సీఎం స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినా అది రాష్ట్రమంతా వర్తింపచేయాలని అధికారులకు ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయతీలను తీర్చిదిద్దాలని సూచించారు. క్లీనినెస్ ఒకటే కాదు, స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెసే మారాలి. ఇది వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం. ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేశాం. ఇందులోనే మనం డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు హ్యాపీ సండే కూడా పెట్టాం. ఇప్పుడు రేపు జరిగే స్వచ్ఛత హై సేవ బే క్లియర్ 17 నుంచి 2 వరకు మీరు చేస్తున్నారు. మీరు చేసినట్టుని అప్గ్రేడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు అవార్డ్స్ రావడానికి ఏమేం కావాలన్నా అవన్నీ అవసరం, అది కూడా మీరు చేయండి. అదే సమయంలో సర్క్యులర్ ఎకానమీ పాలసీ ఇంకా ఏదైనా మార్పులుంటూ కూడా తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం. 5 జోన్స్లో 5 పార్కులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని మీరు పూర్తి చేయాలి. అయితే మొత్తం డబ్బులన్నీ కూడా సిమెంట్ రోడ్లు నిన్నే మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 81%, 82% సిమెంట్ రోడ్లు వచ్చేసాయి. ఓన్లీ డ్రైన్స్ ఇది ప్రాబ్లం. కనీసం అన్ని డ్రైన్స్ చేయాలంటే కొంత టైం అవుతుంది, కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్కు ఫోకస్ చేయండి. టెక్నాలజీని వినియోగించుకుంటూ రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో నేర నియంత్రణ, డ్రగ్స్ తదితర అంశాలపై సీఎం మాట్లాడారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో కనిపించకూడదని స్పష్టం చేశారు. అక్రమంగా వాటిని రవాణా చేసేవారిపై కఠినంగా చట్టాలు అమలు చేయాలని ఆదేశించారు. దిగువ స్థాయి ఉద్యోగి నుంచి ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారో గమనించాలని చెప్పారు. అధికారుల సమన్వయంతో పనిచేస్తే రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన పాలన అందించవచ్చని సీఎం తెలిపారు. కొన్ని జిల్లాల్లో గ్రోత్ చాలా బాగుంది, కొన్ని జిల్లాల్లో గ్రోత్ సరిగా లేదు. అందరినీ ఫోకస్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. రెండోది లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. మానవ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ప్రతి ఒక్కరిలో మీ ఆఫీసుల్లో ఒక మార్పు కనపడాలి. ఏదైతే మనం చెప్పడం కాకుండా మనం ఒక లీడర్స్గా దాన్ని ఒక ఎగ్జాంపులరీగా లీడ్ చేసే పరిస్థితి ఉండాలి. అలాంటి వర్క్ కల్చర్ రావాలి. మీరే కాకుండా ఈరోజు టెక్నాలజీ అనువుగా వచ్చింది కాబట్టి లాస్ట్ మైల్ వరకు అందరి దగ్గర పనిచేయించే పరిస్థితి రావాలి. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. ఈరోజు ఒక నిర్ణయం చేశాం పోలీసుల్లో. ఈ సంవత్సరం 33% క్రైమ్ రేట్ తగ్గాలి. ఇది తగ్గాలి అంటే ఆ జిల్లాలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని కమ్యూనికేషన్ ఇవ్వాలి. కమ్యూనికేషన్ ఇచ్చిన తర్వాత
ఎక్కడికక్కడ ఫర్మ్ యాక్షన్స్ ఉండాలి. టెక్నాలజీని కూడా మీరు ఉపయోగించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ 6వ వర్ధంతి కార్యక్రమం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఇతర ముఖ్య నేతలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నవ్యాంధ్ర తొలి స్పీకర్ గా కోడెల శివప్రసాద్ పనిచేశారని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ వైద్యునిగా ప్రజలకు ఎంతో సేవ చేసిన మహనీయుడు కోడెల అని కొనియాడారు. ఆయన లేకపోవడం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. నేటి రాజకీయ నాయకులు ఆయన అడుగుజాడల్లోనే నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజా మాస్టర్, కస్కుత్తి హనుమంతరావు, ఎర్రగోపు నాగేశ్వరరావు, కొల్లి అనిల్, రాగం సదాశివరావు, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. పల్నాటి పులిగా పేరుగాంచిన వ్యక్తి రాజకీయాలు ఎంత శ్రద్ధతో అదేవిధంగా పట్టుదలతో పార్టీ కమిట్మెంట్తో చేస్తారో, అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ వైద్య వృత్తిని అదే రకంగా ప్రేమించి వైద్యం కూడా చాలా గొప్పగా పేద ప్రజల డాక్టర్గా పేరు పొందారు. అటువంటి వ్యక్తి అకాల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. అంతేకాదు ఆయన అభిమానులకి అదేవిధంగా అనేక మంది రోగగ్రస్తులందరికీ కూడా ఆయన ఒక డాక్టర్గా చేసిన కృషి చాలా గొప్పది. కోడెల శివప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు హోంమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి స్పీకర్గా ఘనమైన కీర్తి పొందినటువంటి నాయకుడు. అనేక మందికి ఆయన ఆదర్శనీయుడు. ముఖ్యంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా స్థిరమైనవి. ఈరోజు నరసరావుపేట పరిసర ప్రాంత వాసులు మంచినీళ్లు ఇబ్బంది లేకుండా తాగగలుగుతున్నారు. సాగునీరు, త్రాగునీరు ఇబ్బంది లేకుండా ఉందంటే ఆ రోజున శివప్రసాద్ గారు చేసినటువంటి కృషే. సత్తెనపల్లికి వచ్చిన తర్వాత స్మృతివనం నిర్మాణం కూడా డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు చేసినటువంటిది. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో డాక్టర్ కోడెల శివప్రసాద్ గారంటే ఒక మహానుభావుడు. లేని లోటు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన సంస్కరణ జరుపుకోవడం చాలా సుప్రభాతం. పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు పేదల పాలిటి పెన్నిది. హోంమంత్రి అంటే పదవికే వన్నీ తెచ్చిన మహానుభావుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. ఏ పదవి తీసుకున్నా పదవికి వన్నీ తెచ్చిన మహాన నేత డాక్టర్ కోడెల. కార్యకర్తగా అండగా ఉన్న నాయకుడు డాక్టర్ కోడెల. డిఎస్సి నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. ఈ నెల 19వ తేదీన వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం దగ్గర డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. సంబంధిత ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగరపాలక కమిషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలితో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రధాన వేదిక, పార్కింగ్ తదితర ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎల్ఈడీలను, బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కడా తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. జిల్లాల నుండి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా తగు సూచనా బోర్డులు ఏర్పాటు చేయాలని, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖ అధికారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పోలీస్ పెరేడ్ మైదానంలో గుంటూరు జిల్లా పూర్వపు ఎస్పీ సతీష్ కుమార్ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది ఆయనకు దుశ్శాలువాలు కప్పి బొకేలు అందించి ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో పనిచేయడం అంటే ఛాలెంజ్తో కూడుకున్న విషయమని చెప్పారు. జిల్లాలో అనేక రకాల ఛాలెంజ్లను ఎదుర్కొని అందరి సహకారంతో ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో విధులు నిర్వహించమని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గుంటూరు యొక్క అనుభవాన్ని నా జీవితంలో మర్చిపోలేనని, అనుభవం ఇతర జిల్లాల్లో పనిచేయడానికి నాకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో 14 నెలలు ఉద్యోగ బాధ్యతలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జూలై 17, 2024 ఎస్పీ గుంటూరుగా బాధ్యత తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 నెలలు కంప్లీట్ అయింది. ఈ 14 నెలలలో ప్రైమ్ మినిస్టర్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్, హానరబుల్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ అండ్ హానరబుల్ సీఎం సర్స్ ప్రోగ్రామ్, చాలా ప్రోగ్రామ్స్, ఈ ప్రోటోకాల్ డ్యూటీస్తో పాటు కలిపి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, వినాయక చవితి అనేది ఎప్పుడు కూడా గుంటూరులో చాలా ఛాలెంజింగ్. సో వినాయక చవితిగా ఉండొచ్చు, తర్వాత అంబేద్కర్ జయంతిగా ఉండొచ్చు, తర్వాత ఈవెన్ ఈ సిఆర్డిఏలో మన అమరావతి క్యాపిటల్ రిలేటెడ్ ఇష్యూస్గా ఉండొచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్, డిఫరెంట్ ఈవెన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, సో అన్నిట్లో కూడా గుంటూరు అనేది ఒక మంచి డిస్ట్రిక్ట్, వెరీ ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్. ఇక్కడ వర్క్ చేసినప్పుడు మనం ఎక్కడన్నా చేయగలిగిన క్యాపబిలిటీ ఉందన్న కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగిన గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా గుంటూరు డిస్ట్రిక్ట్లో నా అడిషనల్ ఎస్పీస్ నుంచి హోమ్ గార్డ్స్ వరకు ప్రతి ఒక్కరికి కూడా నాకు సపోర్ట్గా ఉండి ఈ సక్సెస్ఫుల్గా టెన్యూర్ చేయడానికి వాళ్ళే రీజన్గా ఉండడం, అదేవిధంగా ప్రజలందరూ సపోర్ట్ ఇవ్వడం, అదేవిధంగా మీడియా మిత్రులు. పేద ప్రజలకు నిరంతరం సేవ చేసేందుకు పరితపించిన నేత డాక్టర్ కోడెల శివప్రసాద్ అని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. అటువంటి నేత అందరికీ ఆదర్శమని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు 6వ వర్ధంతి కార్యక్రమం టీడీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఇతర నేతలు కోడెల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్న ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ రాజకీయాల్లో ఓ ముద్ర వేశారని అన్నారు. అటువంటి నేతను జగన్ అవమానాలు పాలు చేసి ఆయన మరణానికి కారణమయ్యారని మండిపడ్డారు. కోడెలను ప్రతి నేత ఆదర్శంగా తీసుకోవాలని నసీర్ సూచించారు. అన్న నందమూరి తారక రామారావు గారి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి వైద్య వృత్తిలో సాధించినటువంటి ఘనతలే కాకుండా రాజకీయ రంగ ప్రవేశంతో తన అనుభవాలతో పేద ప్రజలకు నిరంతరం సేవ అందిస్తూ తప్పించినటువంటి మహానాయకుడు కోడెల శివప్రసాద్ గారు. అనేక సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక హోదాల్లో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అభివృద్ధి ప్రదాతగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఏదైనా సాధించాలంటే కోడెల శివప్రసాద్ గారి ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి పట్టుదల కలిగినటువంటి నాయకుడు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శంకర్ విలాస్ 4 లేన్ల బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నగరంలో కొంచెం వర్షం పడితేనే రోడ్లన్నీ జలమయమైపోయి తటాకాలను తలపిస్తున్నాయి. దీనికి కారణం డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవటమేనని నగరవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు మొదలు పెట్టడంతో నగర ప్రజలు విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు. తాలూకా వైపు, ఏసీ కాలేజ్ వైపు మొత్తం 6 పిల్లర్లు నిర్మాణం చేస్తున్నారు. వర్షంలో సైతం పనులు జరుగుతూ ఉండడంతో అనుకున్న సమయానికి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. వేమూరు మండలం జంపని గ్రామంలోని రేషన్ షాప్ నెంబర్ 10, కొల్లూరు మండలం రేషన్ షాపు వద్ద అర్హులైన లబ్ధిదారులకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ఆధారిత సాంకేతికతతో స్మార్ట్ రేషన్ కార్డులు రూపొందించబడ్డాయని అన్నారు. ఈ కార్డుల సహాయంతో రాష్ట్రంలోని ఎక్కడి నుండైనా రేషన్ పొందవచ్చని తెలిపారు. డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని, పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
భవిష్యత్తులో స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల ప్రజలకు మరిన్ని ఉపయోగాలు లభిస్తాయని తెలిపారు. గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని, ఇకపై ఈ కూటమి ప్రభుత్వంలో అవకతవకలు జరిగితే సంబంధిత రేషన్ దుకాణాన్ని తక్షణమే మూసివేస్తామని హెచ్చరించారు. సరుకుల పంపిణీకి సంబంధించి గతంలో మన రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్డు యొక్క ఉపయోగాలు తహసీల్దార్ గారు చెప్పారు. ఇదంతా కూడా ఈపాస్ మిషన్లో 5G నెట్వర్క్ సౌకర్యంతో ఇదంతా పనిచేస్తుందని వేగవంతంగా. గతంలో బయోమెట్రిక్ మీకు వేలుముద్ర పడకపోతే అనేక ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు. దాంతో పని లేకుండా ఈ కార్డు ద్వారా డైరెక్ట్గా స్వైప్ చేసి ఈ రేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతేకాకుండా రాబోయే రోజుల్లో దీన్ని అనేక ఇతర అవసరాలకు కూడా ఈ రేషన్ కార్డు ప్రామాణికంగా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్వీఎన్ కాలనీ చిన్మయ ఫంక్షన్ హాల్లో శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో కొనసాగుతుంది. ఈ నెల 25 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్లో చేనేత వస్త్రాలు, హస్తకళా వస్తువుల ప్రదర్శన, అమ్మకాన్ని చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్లో చేనేత వస్త్రాలపై 10 నుంచి 30% వరకు డిస్కౌంట్ అందించనున్నారు. హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి కళాకారులకు చేయూతను ఇవ్వాలని స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు కోరారు. గుంటూరు ఎస్వీఎన్ కాలనీ చిన్మయి ఫంక్షన్ హాల్లో శ్రీ సాయి చేనేత హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 11వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఎగ్జిబిషన్ దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేశారండి. ఇక్కడ చేనేత ఉత్పత్తులన్నీ సరసమైన ధరలకి తయారీ ధరలు దొరుకుతాయండి. ఇక్కడ వరంగల్ టవల్స్, బెడ్షీట్స్, కలంకారీ శారీసు, టాప్స్, డ్రెస్ మెటీరియల్స్, మంగళగిరి, చీరాల, నారాయణపేట శారీసు, అంతేకాకుండా ఇంకా వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులన్నీ కూడా సరసమైన ధరలకు చేనేత కళాకారులంతా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ప్రదర్శన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రవేశం ఉచితం, పార్కింగ్ ఉచితం. చాలామంది అన్ని ప్లేసుల నుంచి రకరకాల ఐటమ్స్ తీసుకొచ్చి చాలా చక్కగా ప్రజెంట్ చేస్తున్నారండి. ఇక్కడ హై ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, పటోలా శారీస్ ఉన్నాయి, కాశ్మీరీ వర్క్ ఉన్నాయి, చాలా హ్యాండ్లూమ్ వెరైటీస్, చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా డిస్కౌంట్ ప్రైజెస్ దొరుకుతున్నాయి. తప్పకుండా అందరూ విజిట్ చేయండి. ఎక్సలెంట్గా మీరు మంచి క్వాలిటీ శారీస్ తీసుకొని బ్యాక్ వెళ్ళండి. చిన్మయ ఫంక్షన్ హాల్లో శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ మేళ ప్రారంభించడం జరిగిందండి. ఈ ప్రారంభం ఈ నెల సెప్టెంబర్ 11వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు, అంటే కేవలం 15 రోజులు మాత్రమే ఇక్కడ ఈ మేళ మేము ప్రదర్శన ప్రారంభించడం జరిగిందండి. ఈ మేళాలో వచ్చేసరికి కనుక చేనేత వస్త్రాలు, కలంకారీ శారీసు, డ్రెస్ మెటీరియల్స్, మంగళగిరి శారీసు మెటీరియల్స్, చీరాల కుప్పడం పట్టు శారీసు, అలాగే గద్వాల్ శారీసు, మదనపల్లి పట్టు చీరలు, వెంకటగిరి శారీసు, అలాగే యూపీ బెడ్షీట్స్, మీరట్ బెడ్షీట్స్, యూపీ ఖాదీ షర్ట్స్, అలాగే కాశ్మీరీ శారీస్. జనచైతన్య వేదిక హాల్లో పేదలకు వైద్య విద్య దూరం అవ్వాల్సిందేనా అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా ప్రైవేట్ వైద్య కళాశాలలుగా మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి లోక్సభకు ఒక వైద్య కళాశాల ఉండాలనే విధాన నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్కు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుమతినిస్తూ 60% నిధులను కేటాయిస్తే నేడు చంద్రబాబు నాయుడు సరైన నిధులు లేవనే నెపంతో 10 మెడికల్ కళాశాలలను పీపీపీ విధానాన్ని మార్చడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలోని విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమ కార్యాచరణను చేపట్టాలని, రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ న్యాయ విభాగ విశ్రాంత ప్రొఫెసర్ ఎన్ రంగయ్య, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు ఎవరు పేదలు చదువుకోకూడదు, అటు వెళ్ళకూడదు, అదంతా కూడా సంపన్నులు వెళ్ళాలన్నట్టు ఆయన ఉద్దేశం. సరే, ఆ టర్మ్ అయిపోయింది. తర్వాత మధ్యలో జగన్ గారు వచ్చారు. వారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టారు.
ఆయన చేసిన పొరపాటు ఏంటంటే పెట్టడం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టారు, ఎన్నడూ లేని విధంగా అందులో సగం సీట్లు ప్రభుత్వం అమ్మటం అనేది పెట్టారు. దాన్ని మేము వ్యతిరేకించాం, కోర్టులో కూడా కేసు వేయటం జరిగింది. అప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా మాకు అండగా వచ్చేసి జగన్ పెట్టింది తప్పు, ఇట్లా పెట్టకూడదు, అసలు ఏంటి విద్యను అమ్ముకుంటారా, కాబట్టి సామాన్యులకి అందరూ కూడా ఇది అందుబాటులో ఉండాలంటే మేము వచ్చినాక ప్రతి ఒక్కరికి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్ని రద్దు చేసేసి అందరికీ పేదవాళ్ళందరికీ కూడా బై మెరిట్ వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. 2007 నుంచి నేను ఎమ్మెల్సీగా గెలిచాను ఫస్ట్ టైం. కనీసం 10 సార్లు శాసనమండలిలో కానీ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో కానీ రాజశేఖర రెడ్డి ఉన్న సమావేశంలోనే పల్నాడులో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాల్సిన అవసరం ఏంటనేది అనేక సార్లు నేను, రాయపాటి శ్రీనివాసు, ఆయన ఇంకో టీజీవి కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు, మేము ముగ్గురం రికార్డెడ్ ఇవి ఎన్నోసార్లు తీర్మానాలు పెట్టాం. ఎందుకని పల్నాడులో ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ అయిన వాడిని మాచర్ల దగ్గర నుంచి 150 కిలోమీటర్లు గుంటూరు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. ఆ కోరిక ఇన్నాళ్ళకి నెరవేరుతుంది పల్నాడులో. ఇప్పుడు ఈ 17 మెడికల్ కాలేజీలో భాగంగా పిడుగురాళ్ళ దాటంగానే మీరు ఇప్పుడు ఎప్పుడన్నా ఆ రూట్లో వెళ్తే చూడండి, బ్రాహ్మణపల్లి అనే ఒక గ్రామం దగ్గర పూర్తయిపోవచ్చింది దాదాపు. అంటే మెడికల్ కాలేజీ, హాస్పిటల్ రెండు కూడా ప్రభుత్వ రంగంలో అది పూర్తి కావచ్చింది. అది 10లో లేదు, అది మన అదృష్టం, పల్నాడు వరకు అదృష్టం. కానీ బాపట్లది ఈ 10లో పడింది. ఆధారాలు లేని అభూత కల్పనతో లిక్కర్ స్కామ్ అంటూ సిట్ దర్యాప్తు నిర్వహిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వైసీపీని అణిచివేయాలనే కుట్రతోనే కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో వేధిస్తుందని చెప్పారు. రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు అవసరమా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఏడ్చి వెళ్లిపోయిన చంద్రబాబు సమావేశాలకు రావాలంటూ జగన్కు సవాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అంబటి పేర్కొన్నారు. జరిగే అవకాశమే లేనటువంటి కార్యక్రమం 5 సంవత్సరాల పాటు కూడా. ఎందుకంటే ప్రభుత్వమే లిక్కర్ అమ్మింది, ఎవరు ప్రైవేట్ వ్యక్తులు అమ్మలేదు. డిస్టిలరీ నుంచి తీసుకొచ్చారు, అవుట్లెట్స్ పెట్టి అమ్మినటువంటి సందర్భం ఉంది, అంతే తప్ప మధ్యలో అమ్ముకోవడానికి అవకాశం ఇవాళ ఉంది. బార్ లైసెన్సులు మళ్ళీ పెంచటాలు రేట్లు, తగ్గించడాలు మళ్ళీ రేట్లు. ముందేమో షాపులు పెట్టారు, షాపులన్నీ పాడుకున్న తర్వాత రేట్లు పెంచారు వాళ్ళకి అనుకూలంగా, కిక్ బ్యాక్స్ తీసుకొని. ఇవన్నీ స్కాములు చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తప్ప మరొకరు కాదు. ఎమ్మెల్యే గల్లా మాధవి తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతుంటే కొంతమంది వారి కుటుంబంపై అసత్య ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని టీడీపీ నేతలు అన్నారు. జీటీ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, సామినేని కోటేశ్వరరావు, సిటీ బస్ బాబు, ఇతర టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఎలాంటి కబ్జాలు, ఆక్రమణలు చేయాల్సిన అవసరం ఎమ్మెల్యే కుటుంబానికి లేదని వారు స్పష్టం చేశారు. సర్వే డాక్యుమెంట్ ఆధారాలతో సహా తాము సిద్దమని, కబ్జా జరిగిందని మాట్లాడే వాళ్లు ఎలాంటి చర్చకైనా రావచ్చని చెప్పారు. అట్లాగే మొన్న ఒక ఛానల్లో మరి ఎమ్మెల్యే గారి భర్త ఒక 6 కోట్ల రూపాయలు స్థలాన్ని, ప్రముఖ డాక్టర్ రాఘవ శర్మ గారికి సంబంధించిన స్థలాన్ని కబ్జాకి ప్రయత్నించారని రాశారు. ఎందుకంటే ఆ స్థలం నాకు పక్కన ఉన్న వికాస్ నగర్ ప్రాంతంలో జేకేసీ కాలేజ్ రోడ్డు దేవుడు మాన్యాల పక్కన ఉన్నటువంటి వికాస్ నగర్ ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడు చీటింగ్ చేసింది ఎవరు, కొన్నది ఎవరు, ఫస్ట్ డాక్యుమెంట్ ఎవరిది, ఇవన్నీ మీరు విచారించుకొని వాస్తవాలు తెలుసుకొని దయచేసి ఈ బురద జల్లుడి కార్యక్రమాలు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఒక వ్యక్తిని మానసికంగా దెబ్బతీసే పరిస్థితి దయచేసి చెయ్యొద్దు. ఒక మహిళ ఈ పార్టీలో పేద ప్రజలకి సేవ చేయడానికి వచ్చింది, ఆమె బురద జల్లాలని ఆయన్ని ఏదో అల్లరి చేస్తే ఈమె మానసికంగా దెబ్బతిని పార్టీలో యాక్టివ్ అవ్వదు, మేమేదో ఇక్కడ పెత్తనం జలాయిద్దాం అనే వర్షంలో దయచేసి కొంతమంది స్వార్థపరుల మాటలు విని మీరు ఇంకోసారి ఇట్లాంటి ప్రచారం చేయవద్దని మిమ్మల్ని కోరుకుంటూ. ఎందుకు వస్తుంది మాకు వివరాలు అయితే పూర్తిగా తెలీదు, అప్పుడు చూసినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ. ఏంటండి అని అడిగితే నేను ఇట్లా చేయలేదండి, ఇది పరిస్థితి అని చెప్పి మా అందరికీ చెప్పాడు. ఆధారాలతో సహా రికార్డు ప్రకారంగా పేపర్స్ అన్నీ కూడా చూసుకొని మేము మాట్లాడుతున్నాము.
మీడియా మిత్రులందరూ కూడా ఎవరు పడితే వాళ్ళు చెప్తూ ఉంటారు, రకరకాల ఆలోచనలు చెప్తారు. మంచి ఏంది చెడు ఏంది అనేది తెలుసుకోవాలి. వాళ్ళు కూడా ఇటు మాట్లాడగానే ఎమ్మటే మొత్తం రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మంచి ఏంది చెడు ఏంది. ఎమ్మెల్యే గారు 50,000 మెజార్టీతో గెలిచి మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే అయిన కాడి నుంచి నగరంలో ఏమేం జరుగుతుంది, ఒక బండి వేసుకొని ఆడ మహిళ అయినా సరే తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఏముండే పేదవాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్ళి పార్టీలో ఎక్కువ కాలం ఉండాలి అనే ఉద్దేశంతో పార్టీ కావాలని చెప్పి నేను చూస్తూ ఉంటే ఇందాక సోదరుడు చెప్పాడు గుంటూరు జిల్లా 17 నియోజకవర్గాల్లో బీసీ మహిళని కాదు, 2 జిల్లాలు ప్రకాశం జిల్లా కానీ గుంటూరు జిల్లాలో కానీ బీసీ మహిళ లేదు. అట్లా బీసీ మహిళ ఏకైక మహిళా ఎమ్మెల్యే మా సోదరి గల్లామాధవి గారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పేరు పొంది అట్లాగే ముందు ఏదైతే ఏ నిమిషం ఏ పని ఉన్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి స్వయంగా ద్విచక్ర వాహనం మీద తిరుగుతా మీకు అందరికీ కూడా తెలుసు. పార్టీ కార్యక్రమాల్లో ముందంజ వేస్తూ ఉంటే అది గిట్టక కొంతమంది వ్యక్తులు కుట్ర పన్ని ఇట్లా ఈ ఆరోపణ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ లాడ్జి సెంటర్లో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు పరసపోగు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వైద్య విద్యను దూరం చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజా ఉద్యమం తిరుగుబాటు తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయడం అంటే ఈ రాష్ట్రంలో ఉండబడే దళితుల్ని డాక్టర్లు కాకుండా అడ్డుకునే కుట్ర చేయడమే. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అంటే బీసీలుగా ఉండబడే 27% మంది బీసీలకి 27% రిజర్వేషన్ ఉందో ఆ బీసీలని డాక్టర్లు కాకుండా అడ్డుకునే కుట్ర చేయడమే. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అంటే గిరిజనుల్ని డాక్టర్లు కాకుండా అడ్డుకోవడమే కుట్రలో భాగంగానే ఇది భావించాల్సి వస్తుంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఏ ప్రభుత్వానికైనా కుప్పకూలిపోయింది. కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలు మీరు మార్చుకోండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ రంగాన్ని ప్రభుత్వంలోనే ఉంచండి. మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు పూర్తిగా రిజర్వేషన్ అమలు చేసి మా బిడ్డలు డాక్టర్లు ఈ విధంగా చూడని చెప్పేసి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తా ఉన్నాము. మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సత్యన్న సేవాదల్ ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీనగర్లోని మాతృశ్రీ వృద్ధుల ఆశ్రమంలో సత్యన్న సేవాదల్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యన్న సేవాదల్ జిల్లా అధ్యక్షులు ప్రజాపతి చిరంజీవి మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తూ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సత్యకుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గూడూరి కళ్యాణ్ కుమార్, చిట్టిపోతల అనూష, శ్రీలక్ష్మి, విజయ కృష్ణవేణి, సిహెచ్ శివ పాల్గొన్నారు. వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి జన్మదినం పురస్కరించుకొని గుంటూరులో సత్యన్న సేవాదళ ఆధ్వర్యంలో మాతృశ్రీ ట్రస్టులో వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుస్తులు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. సంతోషంగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు మంచి చేసి మాలాంటి చిన్న నాయకుల్ని చేయిపట్టి నడిపించి తొందరలో ఇంకా మంచి పదవి కేంద్రంలో కూడా మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా చిరంజీవిని ప్రజాపతి నేను. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నగరంపాలెం, పాత గుంటూరు, కొత్తపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చెత్తను రోడ్ల మీద, కాల్వల పక్కన ఖాళీ స్థలాల్లో డంప్ చేయవద్దని, అలా వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యానిమేటర్లకు 3 సంవత్సరాల కాలపరిమితి రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలకు వేతనాలు పెంచాలని కోరుతూ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో డిఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా యానిమేటర్లకు పెట్టిన
3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వాలు మారినప్పుడు రాజకీయ కారణాలతో తొలగించే సంస్కృతి విడనాడాలని కోరారు. యానిమేటర్లకు బర్రెలు, గొర్రెలు, కోళ్లు, విత్తనాలు అమ్మాలనే టార్గెట్ను ఉపసంహరించుకోవాలని కోరారు. పేదల అభివృద్ధి కోసం పనిచేసే యానిమేటర్లకు ప్రమాదం జరిగితే కుటుంబాలకు భరోసా కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ధర్నా అనంతరం డిఆర్డీఏ పీడీకి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమానికి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు శివకుమారి అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షులు పద్మ, జ్యోతి, విజయలక్ష్మి నాయకత్వం వహించారు. మేము యానిమేటర్లుగా ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే కనపడుతుంది, కానీ ముందుకెళ్ళిన దాఖలాలు ఏం లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రతి ఒక్క అధికారి కూడా ఏ యాప్ ఇచ్చినా కూడా ఈరోజు యాప్ ఇస్తారు, రేపు అవ్వాలంటారు, లేదా 2-3 రోజులకు అవ్వాలంటారు. దానికి చేయడానికి కూడా 5G నెట్వర్క్ ఉండాలి. మేము వెళ్ళి ఇళ్ళమ్మడి తిరిగి పని చేయాలన్నా, వాళ్ళు వచ్చి పని చేయించుకోవాలన్నా, నెట్ పని చేయాలన్నా మేము 4,000 పెట్టి బ్యాలెన్స్ చేయించుకోవాలి. ఫోన్లు కొనుక్కోవాలి 10-30 ఏళ్ళు పెట్టి. 25-30 ఏళ్ళు పెట్టి ఫోన్లు కొనే కెపాసిటీ మాకే ఉంటే ఈఓఏ ఉద్యోగమే అవసరం ఉండదు. కాకపోతే ఇచ్చే 8,000 రూపాయలు ఇస్తున్నారు అరాకొరగా. ఈ రోజునున్న సరుకుల ధరలు ఎలా ఉన్నాయో ఆలోచించి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. 3 సంవత్సరాల కాల పరిమితి అనే సర్కులర్ వెంటనే రద్దు చేయాలి. 5G నెట్వర్క్ ఉన్న ఫోన్లు, సిమ్ కార్డులు మీరే ఇవ్వాలి. అదేవిధంగా ఒక్కొక్క యానిమేటర్ కూడాను గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే ఏంది, హెల్త్ ఇన్సూరెన్స్ లేవు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెక్స్ట్ జెన్ టెక్నాలజీపై దృష్టి పెట్టాలి, అధికారులు సమన్వయంతో పనిచేయాలి. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు. జిల్లా పూర్వపు ఎస్పీ సతీష్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు. జిల్లాలో పనిచేయటం ఛాలెంజ్ తో కూడుకున్న విషయమని వెల్లడి. అందరికీ కృతజ్ఞతలు తెలిపిన సతీష్ కుమార్. ఘనంగా మాజీ స్పీకర్ కోడెల వర్ధంతి కార్యక్రమాలు. నివాళులర్పించిన పార్టీ నేతలు, అభిమానులు. వర్షంలో సైతం కొనసాగుతున్న శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు. నిర్ణీత సమయానికి పూర్తి కావచ్చని భావిస్తున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.